ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నువ్వే ఈ డీల్ గురించి ఎవరికో చెప్పింటావు మధు. నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అయ్యో లేదు సార్, నేనెవ్వరికి చెప్పలేదు. ప్రామిస్ సార్. నువ్వు ప్రామిస్ చేసినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. నీ సైడ్ నుంచే లీక్ అయి ఉంటుంది. యష్ లేదా సింధు వీళ్ళల్లో ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అదెవరనేది కనిపెట్టాల్సిన బాధ్యత నీదే, అర్థమవుతుందా? నీ వల్ల నేను రిస్క్ లో పడేలా ఉన్నాను. ఏంటి సార్ మీరు అసలు మత్తుండే మాట్లాడుతున్నారా? డబ్బు గురించి డీల్ గురించి యష్కి అస్సలు తెలీదు. ఇంకా తనేలా పోలీసులకు చెప్తాడు? ఇకపోతే సింధు, తనకి తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే సింధుని నేను వేరే దగ్గర లాక్ చేశాను. అది ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. సో నా వైపు నుంచి లీక్ అయ్యే ఛాన్సే లేదు సార్. నాకు తెలిసి మీ వైపు నుంచి మ్యాటర్ లీక్ అయి ఉంటుంది. బాగా ఆలోచించి గుర్తు తెచ్చుకోండి. మీరే ఊరికే ఉండలేక ఎవరికో ఒకరికి చెప్పుంటారు. వాళ్ళే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసుంటారు. నేను కనీసం నా హస్బెండ్కి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్. అంత జాగ్రత్తగా ఉన్నాను. అనవసరంగా నన్ను మాత్రం బ్లేమ్ చేయకండి. ఎవరు లీక్ చేస్తే ఏంటి? ఫైనల్ గా బలైంది నేనే కదా. ఆ హవాలా పర్సన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. మన డీల్ గురించి పోలీసులకి లీక్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుంటే తప్ప మళ్ళీ డీల్ చేయనన్నాడు. అసలు ఈ డీల్ అనేది ఒక ఫేక్ అని నాతో వాదించాడు. లేదు సార్, నేను నిజమే అని చెప్పాను. నిజంగా జెన్యూన్ అయితే ప్రూవ్ చేయమని చెప్పాడు. ప్రూవ్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మధు. సరే సార్, ఇష్యూ క్రిటికల్ అయింది కాబట్టి మనం చేసే డీల్ జెన్యూన్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అది నేను చూసుకుంటాను. ఆ హవాలా పర్సన్తో మాట్లాడి మీటింగ్ని అరేంజ్ చేయండి. అతన్ని నేను ఒప్పిస్తాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మధు. ఇంత మిస్టేక్ జరిగినా ఇంకా మనం బ్రతుకున్నామంటే అది మన లక్ అనుకోవాలి. చూడు, ఆ హవాలా పర్సన్ సంగతి నీకు తెలీదు. వాడు రాక్షసుడు. సరేలే, నేనే ఏదో విధంగా అతని కాళ్ళ మీద పడి వాణ్ణి బ్రతిమలాడి ఈ డీల్ కొప్పిస్తాను. ఈసారైనా కొంచెం జాగ్రత్తగా పక్కాగా ప్లాన్ చేయమదు. ఈసారి ఫెయిల్ అయితే మాత్రం మనం ప్రాణాలతో ఉండం. అర్థమైందా? నేను చేసిన డీల్ గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన వాడు ఎవరు అనేది నాకు తెలిస్తే మాత్రం వాడిని చంపవతల పారేస్తాను. అయితే వదిన ఆ పొలిటీషియన్ కలిసి మళ్ళీ హవాలా డీలింగ్కి ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈసారి ఇంకో ప్లాన్ వేసి ఆ డీల్ని బ్రేక్ చేయాలి. వదిన జనాల డబ్బుని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవాలి. ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న అందరినీ జైలుకి పంపించాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి లేదు. అత్తయ్య, మీరిక్కడికి రావడం ఆ మధు చూడలేదు కదా? చూడలేదమ్మా. నువ్విక్కడికి రావడం అదేమన్నా చూసిందా? లేదత్తయ్య. మనం ఇలా సీక్రెట్గా కలిసే విషయం పొరపాటును కూడా ఆ మధుకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. తెలిసిందో మనం ఆడే నాటకం బయటపడిపోతుంది అత్తయ్య. ఎప్పుడు ఆ దౌర్భాగ్యరాలు గురించేనా? వదిలేయమ్మా. మొత్తానికి నువ్వేసిన ప్లాన్ వల్ల మళ్ళీ అందరం ఈ ఇంటికొచ్చేసాం. అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నా. ఇంకో విషయంలో నాకు బాధగా అనిపిస్తుందమ్మా.
ఏ విషయంలో అత్తయ్య? నీ విషయంలోనేనమ్మా. నన్ను నా కుటుంబాన్ని యశ్ ప్రాజెక్ట్ని కాపాడటం కోసం నీ ప్రాణాలే పణంగా పెట్టావమ్మా. మా మంచి కోరే నా చిన్న కోడల్ని ఒక అత్తగా నీకు హారతులు పట్టి ఘనంగా ఇంట్లోకి స్వాగతం పలకాలే కాని నేనలా ఏం చెయ్యకుండా నీ మీద నిందలు వేస్తూ నిన్ను కోపగించుకుంటూ లోపలికి ఆహ్వానించాను. నా కొడుక్కి జరిగిన నిజమంతా చెప్పి నిన్ను వాణ్ణి కలపాలని నేను నీ ముందే నీ గురించే తప్పుగా మాట్లాడుతూ యష్ని ఇంకా రెచ్చగొట్టాను. అది తలుచుకుంటే నాకు నాకు చాలా బాధగా ఉందమ్మా, బాధగా ఉంది. ఊరుకోండి అత్తయ్య, బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. చిన్నపిల్లల్లా మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి? అయినా మీరు నన్ను కావాలని అన్నారా? మనం ముందుగా అనుకున్నది ప్లాన్లో భాగమైనదే కదా మీరు చేస్తున్నారు. ఇందులో మీరు బాధపడ్డానికి ఏముంది చెప్పండి? నేను ఎంత పశ్చాత్తాపడ్డా నేను చేసిన పాపాలు ఇంకా నా పాలిట శాపాలుగా మారి నన్ను బాధిస్తూనే ఉన్నాయమ్మా. యష్ ఎప్పటికీ నిన్ను అసహ్యించుకుంటున్నాడంటే దానికి కారణం నేనేనమ్మా, నేనే. భర్త పిల్లలతో కలిసి ఉండాలన్న నీ కోరికని కాలరాసింది నేనేనమ్మా. ఆ దౌర్భాగ్యురాల్ని నేనే. నేను చేసిన తప్పులని సరిదిద్దుకొని యష్కి నిజం చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఒక్కడి చేస్తాను అంటే వద్దని నన్ను ఆపేశావు. నాలాగే మీ మావయ్య కూడా యష్ నిన్ను తిట్టడం చూసి తట్టుకోలేక వాడికి నిజం చెప్పాలని ఆవేశపడితే నువ్వు చెప్పావని వద్దు అని నేనే ఆయన్ని ఆపేశాను. యష్ నీకు ఇలా దూరంగా ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదమ్మా. యష్కి నిజం చెప్పి మీరిద్దరూ కలిసి ఆనందంగా ఉండటం మళ్ళీ నా కళ్ళతో చూడాలని ఉంది అసలు. అయ్యో అత్తయ్య, ఇన్ని రోజులు మనం ఓపికతో ఉన్నాం. ఇంకొన్ని రోజులు మనం తట్టుకోగలిగితే మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఈలోపు మీరు కంగారు పడకండి ప్లీజ్ అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నా కోసం, మన కుటుంబం కోసం. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? మధుకి ఎలా చెక్ పెడదామమ్మా? ముందు ఆ మధు నిజస్వరూపం ఏంటి అనేది యష్కి తేజకి తెలిసేలా చెయ్యాలి. మధు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలిస్తేనే వాళ్లే దాని సంగతి చెప్తారు. 3వ తారీఖు లోపు దాని ఆట ముగించాలి అన్న నా టార్గెట్ అయిపోయింది. ఇంకా మిగిలింది జనాల దగ్గర అది కొట్టేసిన డబ్బు. ఆ మధు ఎక్కడ దాచిపెట్టింది, ఆ డబ్బుతో ఏం చేయబోతుంది అనేది మనం తెలుసుకోవాలత్తయ్య. అదే ఇప్పుడు మన టార్గెట్.